మరి నేర్నాల కిషోర్ అన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే పాటకు పెళ్ళి అప్పుడే పోయినా, పోస్టర్లు అప్పు పెట్టిన అవతాడు అడుగురు, కారు వేసుకొని మొత్తం జిల్లా మొత్తం తిరిగి పోస్టర్లు అతుకు పెట్టిన వ్యక్తిని నేను. నాకు అన్న అంటే బాగా ఇష్టం, ఎందుకంటే అన్న పాటలు అంటే బాగా ఇష్టం. అన్న పాటలతోని నేను ప్రైజులు తీసుకున్న గిలాస, సబ్బు పెట్టే, గిన్నె, పెన్సిల్. ఏం పాట? బడల్లో సైనికుడా, భారత్కు రక్షకుడా, కార్గిల్లో కన్ను మూస్తివా ఓ సైనికుడా, మా కోసం కోసమే పుట్టి పడకన్నవో, కోసమే నింగినేలకు నిచ్చనిద్దమా 32 గంటల ఆట పాటలందమా, మరువలేము నీ త్యాగము, దగాపడ్డ గొంతులల్ల నీ గానము. అందుకే మరి అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరు కూడా మనస్ఫూర్తిగా కళాభివందనం తెలియజేసుకుంటారు. ఒక్కటే అన్నట్టుగా పాట పాడుతూనే జీవిస్తాం, పాడుతూనే మరణిస్తామన్నాం. నేను కూడా చెప్పిన పాట వాడందే పూట గడవదంటివో, పాటమ్మను నమ్ముకొని బతుకుతున్నవో, పాటమ్మకే జీవితం అంకితమంటివో, ఏ తల్లి గంగవ విద్యరా నరసయ్య, అకన్న తల్లికి వందనాలయ్య, ఏ తల్లి గంగవ నరసయ్య, అకన్న తల్లికి వందనాలయ్య. వేదికలెక్కి పాఠాలెన్నైనా వాడుతావో, సప్పట్లు కొడితే సంతోషపడతావో, పాడినంతసేపు నిన్ను మెచ్చుకుంటారో, ఆ పాటల వెనుక గలి బాధ అలా ఆలోచించరో. ఇంకేం కావాలి జీవితానికి? పాటమ్మా నాకు ప్రాణమైతివే, పాటమ్మా పాటమ్మా పంచ ప్రాణమైతివే, పాటమ్మా పాటమ్మా నాకు ప్రాణమైతివే, పాటమ్మా పంచ ప్రాణమైతివే, పాటమ్మా. పాటమ్మ నీ బతుకు పండలేదమ్మా, పాటమ్మ నీ బతుకు పండలేదమ్మా, అందుకే నిలిచి ఉండలేనమ్మా. ఉంటామా? అందుకే మీ అందరి కూడా ఈ ప్రభుత్వంలో మనందరికీ ఇంకా మారుమూల ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి
సింధు, యక్షగాన ఏ కళల్లో నిష్ణాతులైతే ఉన్నవాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వారందరికీ కూడా గుర్తింపు తేవాలని, మీరందరికీ కూడా మంచి పరిణామం రావాలని తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల పక్షాన వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా పక్షాన మీ అందరు కూడా మా పూర్తి మద్దతు ఉంటుంది అని తెలియజేసుకుంటూ, అదేవిధంగా నా స్వతహాగా నా గిద్దెగలం తరపున మీరు ఎక్కడ మీటింగ్ పెట్టినా, మీరు ఎక్కడికి రమ్మన్నా అక్కడికి రావడానికి నేను సిద్ధంగా ఉంటా. మీతో పాటుగా నేను వంతబాడడానికి ఉంటానని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కళా బలగానికి, నేర్నాల బలగానికి మనస్ఫూర్తిగా కళాభివందనాలు. జై తెలంగాణ. హృదయపూర్వక కళాభివందనాలు. గిద్దె గలం గిద్దె రామనరసయ్య, నా ముద్దుల నరసి. చప్పాలు కొట్టాలి గట్టిగా. అయితే నేను హుజరాబాద్లో హాస్టల్లో చదువుతున్నప్పుడు